ఈ మధ్య గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వచ్చిందని విన్నాను. దాని గురించి ప్రజలకు వివరించండి డాక్టర్ గారు. వింటున్నాం. హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ నివారించడానికి వ్యాక్సిన్ అని ఉంది అని ఈ మధ్య ఫేస్బుక్లో, మనం ఇన్స్టాగ్రామ్లో, చాలా సోషల్ మీడియాలో ఈ వ్యాక్సిన్ గురించి వినే ఉండింటారు. అవునండి, ప్రపంచంలో ఏదైనా క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల క్యూర్ అవుతుంది అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. ఇది ఈ క్యాన్సర్ వల్ల భారతదేశంలో ప్రతి 7 నుంచి 8 నిమిషాలకి ఒక భారత స్త్రీ చనిపోతున్నారు. అంటే అంత భయంకరంగా మన భారతదేశంలో ఈ క్యాన్సర్ ఉంది. దీనిని ఒక వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చు. ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఇప్పటి వరకు కనుక్కోలేదు, ఈ క్యాన్సర్కి మాత్రం వ్యాక్సిన్ కనుక్కున్నారు. హెచ్పివి వైరస్ అనే వైరస్ వల్ల ఈ గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ వస్తుందన్నమాట. సో పెళ్ళి కాకముందే, అంటే బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరగకముందే ఆడవాళ్ళు కానీ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే గర్భసంచి క్యాన్సర్స్ని 100% వరకు మనం నివారించగలుగుతాం. మోస్ట్ కామన్గా ఏ హెచ్పివి వైరస్ వేరియంట్స్ అయితే ఎఫెక్ట్ చేస్తాయో ఈ క్యాన్సర్కి, వాటికి సంబంధించి వ్యాక్సిన్ తయారైంది. ఇప్పుడు కొత్తగా, ఇంతకుముందు 4 వేరియంట్స్తోనే వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు 10 వేరియంట్స్తో, అంటే మోస్ట్ కామన్గా వచ్చే 10 హెచ్పివి వైరస్ వేరియంట్స్తో కొత్తగా వ్యాక్సిన్ కూడా ఈ మధ్య ఒక 1 or 2 years నుంచి కొత్త వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. కాకపోతే ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ నార్మల్గా 4 వేరియంట్స్తో ఉండే వ్యాక్సిన్, అందరికీ అవైలబుల్గా ఉండే వ్యాక్సిన్ అయితే 3000 to 4000 ఉంటుంది. అదే 10 వేరియంట్స్తో ఉండే వ్యాక్సిన్ ఎవరైతే అఫోర్డబిలిటీ ఉందో వాళ్ళు దీన్ని వేసుకోవచ్చు. ఇది దగ్గర 10 to 12,000 వరకు ఉంటుంది. 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 0 dose ఫస్ట్ మంత్, 6 months 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. అందరు అనుకోవచ్చు, ఒక్కొక్క ఇంజెక్షన్ 4,000 పెట్టి నా కూతురికి ఇప్పుడు నేను ఇంజెక్షన్ వేయాలా అని. అదే కూతురు అత్తగారింటికి పంపించినప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చి మనం పంపిస్తామండి. కానీ ఆరోగ్యాన్ని మనం బిడ్డకి ఇవ్వగలుగుతామా? ఈరోజు మీరు ఉంటారు, ఆమెకి క్యాన్సర్ దశకి వెళ్ళినప్పుడు మీరు ఉండకపోవచ్చు. ఆ దశకి వెళ్లకుండా బిడ్డను నివారించగలగాలి అని అంటే మీరు ఇచ్చే ఈ 4,000 ఇంజెక్షన్ పెద్ద ఖర్చు ఉండదు. ఒకసారి ఆలోచించండి, ఒక భయంకరమైన క్యాన్సర్ని ఒక వ్యాక్సిన్ ద్వారా మనం నివారించగలుగుతున్నాం. రేపు ఎవరికి ఏ క్యాన్సర్ వస్తుందో తెలియదు. ప్రతి స్త్రీ ఈ హెచ్పివి వైరస్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎవరైతే సెక్షువలీ యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ప్రతి స్త్రీ ఈ హెచ్పివి వైరస్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వ్యాక్సిన్ 3 doses ఇవ్వడం వల్ల అది మనకి నిజంగా అది తక్కువే అనిపిస్తుంది. కానీ భారత ప్రభుత్వం, ఈ ఫాక్సీ అసోసియేషన్ భారత ప్రభుత్వాన్ని చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది ఈ వ్యాక్సిన్ వేసుకోలేకుండా ఉండిండొచ్చు. సో భారత ప్రభుత్వం ఇప్పుడు దీన్ని జనరల్ వ్యాక్సిన్ షెడ్యూల్లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలో కూడా ఇంక్లూడ్ చేస్తారు. కాకపోతే ఈ లోపల ఎవరైతే వేయించుకోగలిగిన స్తోమత ఉండేవాళ్ళు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి 9 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల నుంచి ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కాబట్టి కన్సల్ట్ అయ్యి మీరు ఎంత ఎర్లీగా మీరు డెసిషన్ తీసుకొని వ్యాక్సిన్ వేయించుకుంటే అంత మంచిది.